ఇదంతా కూడా మనకి మన ఫ్రెండ్స్ ఇచ్చింది గిఫ్ట్. అవునా? అంతే, ఫ్రెండ్సే. సో మేము ఎక్కడ కూడా యాడ్స్ ఇవ్వలేదు, ఎక్కడ మార్కెటింగ్ చేసుకోలేదు, ఏమీ లేదు. జస్ట్ ఒకరి త్రూ ఇంకొకరు, అంతే అండి. అదే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. యాక్చువల్లీ మీరు ఎక్కడ, నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీ ఫ్యామిలీ గురించి మాకు ఒకసారి చెప్పండి. మాది నెల్లూరు అండి. నెల్లూరు వాళ్ళు బిజినెస్ కి పెట్టింది పేరని చెప్తారండి. అలానే ఏం లేదండి, అందరూ చేయొచ్చు బాగా. కాకపోతే అది నేను అనుకుంటాను ఎప్పుడు దైవ సంకల్పం. ఫస్ట్ నేను ఎప్పుడు అదే అనుకుంటా, మనకి ఏది రాసి ఉంటే అది అవుతుంది అని. సో నేను ఎప్పుడు బిజినెస్ చేస్తాను ఇది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోకుండా దీంట్లోకి వచ్చాను. కానీ చేసే ప్రతి పని కూడా మనకి ఒక లోపల మనకు అనిపిస్తుంది ఇది కరెక్ట్ ఇది కాదు అని. అదే నమ్ముతాను నేను ఫస్ట్ నుంచి కూడా. సో ఇది కరెక్ట్ అనిపిస్తేనే చేస్తాను. అలా 100% నాకు సాటిస్ఫాక్షన్ ఫస్ట్ ఉంటేనే మిగతాది. అందువల్లే సక్సెస్ ఒక పార్ట్ దాంట్లో. రైట్. సో ఒక పార్ట్ మనకి ఫ్రెండ్స్ అయితే ఎంత ఎంకరేజ్ చేశారో, ఇంకొక పార్ట్ ఇది. సో సిన్సియర్గా వర్క్ చేయాలి, హానెస్ట్గా మనం ఇచ్చే ఏ క్వాలిటీ కానీ రేట్స్ కానీ ప్రతి ఒక్కటి మార్కెట్తో కంపేర్ చేస్తే మనం బెస్ట్గా ఉండాలి అనేది. మీరు నెల్లూరు అని చెప్పారు కానీ మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు. మాది నెల్లూరు అండి, మా మదర్ వాళ్ళది మైపాడు. ఓకే. మా హస్బెండ్ వాళ్ళది వచ్చేసి రాజపాళెం. అంటే మీరు ఎంతమంది యాక్చువల్లీ సిబ్లింగ్స్ మీ పేరెంట్స్ కి? నేను ముగ్గురు అండి, మేము సిస్టర్స్. ఓకే. నేను పెద్ద, ఇంకొక అమ్మాయి ఇక్కడే ఉంటారు హైదరాబాద్లోని, ఇంకొకరు మైసూర్. ఓకే. సో ముగ్గురిని, నేను పెద్దదాన్ని. సో మ్యారేజ్ అయిన తర్వాత 92లో ఇక్కడికి వచ్చాం హైదరాబాద్కి. 92లో వచ్చాం. మా హస్బెండ్ కాంట్రాక్టర్. సో అప్పటి నుంచి 2007 వరకు కూడా ఆయన కాంట్రాక్టర్, నేను హౌస్ వైఫ్. ఓకే. కాకపోతే నాకు ఫస్ట్ నుంచి కూడా ఇవన్నీ ఎక్కువగా ఇష్టం ఉండేది, పెయింటింగ్స్, హ్యాండ్ వర్క్స్ ఇవన్నీ ఉండడం వల్ల. మధ్యలో కూడా నేను బెంగళూరులో కొద్ది రోజులు ఉన్నాము, ఒక 5 years ఉన్నాం. ఆ టైంలో నేను కోర్సుకు కూడా వెళ్ళాను. సో డిజైనింగ్ కోర్స్కి వెళ్ళాను కానీ కంటిన్యూ చేయలేదు. రైట్. జస్ట్ ఒక 3 months వెళ్ళాను, డ్రాప్ అయిపోయాను. ఓకే. కానీ ఎందుకు అనుకున్నారు? స్టేబుల్, ఫైనాన్షియలీ స్టేబుల్గా ఉన్న ఫ్యామిలీయే కదా, అయినా కూడా మీకంటూ ఒక ప్రొఫెషన్ ఉండాలి, మీకంటూ ఒక బిజినెస్ ఉండాలని ఎందుకు అనుకున్నారు? అట్లా అనుకోలేదండి చెప్పాలంటే రియల్గా. మా హస్బెండ్ది సివిల్ కాంట్రాక్టర్ కాబట్టి పెద్ద పెద్ద డ్యామ్ వర్క్స్ అవి చేసేవాళ్ళు. సో ఒక టైంలో బిల్స్ అన్నీ స్టక్ అయ్యాయి. సో నాకు ఆ టైంలో ఏమనిపించింది, కొద్దిగా నేను పిల్లలు బాగా పెద్దగా అయిపోయారు. బాబు ఇంజనీరింగ్కి వచ్చేసాడు, పాప 10th వచ్చేసింది. సో పెద్ద పిల్లలు అయిపోయారు కదా, నాకేమో శారీస్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. సో ఆ ఇష్టంతో కొద్దిగా ఏదన్నా మనం స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో. సో మనకి ఎక్కువగా నా కలెక్షన్ చాలా బాగా ఇష్టపడేవాళ్ళు అందరూ. సో ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా నేను హ్యాండ్ పెయింటింగ్ చేసి అలా వాళ్ళ బర్త్డేకి ఇవ్వడం అలా చేసేదాన్ని ఫస్ట్ నుంచి కూడా, ఇంట్లో టైం పాస్గా. సో అవి అన్నీ ఒక్కసారి నాకు అనిపించింది, పిల్లలు ఎదిగారు కదా కొంచెం చేస్తే నాకు కూడా బాగుంటుందేమో అని అనిపించి ఫస్ట్ ప్రింటింగ్ యూనిట్ స్టార్ట్ చేశాను. ఓహో, ఎక్కడండి? సైనిక్పూర్లో. రైట్. సో ప్రింటింగ్ నాకేంటంటే పర్టికులర్గా ఈ మల్మల్ కాటన్ చాలా ఇష్టం, బాగుంటుంది హాయిగా. చెన్నైకి వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్లోనే ఆ ఫ్యాబ్రిక్ దొరికేది. సో అలాంటప్పుడు కొన్ని అవి తెచ్చుకునేదాన్ని, ఇంకెక్కడ మధ్యలో ఎక్కడ వెళ్ళినా కాటన్స్ నచ్చేది లేదు. సో దానివల్ల నేను ఏంటంటే ఫస్ట్ నేను కాటన్స్ స్టార్ట్ చేయాలనిపించింది. ఫస్ట్ మల్మల్ కాటన్ మీద నాకు నచ్చిన కాంబినేషన్స్, నచ్చిన ప్రింట్స్ చాలా డిఫరెంట్గా, అంటే మార్కెట్లో లేని వెరైటీస్ చేయడం వల్ల వెంటనే మంత్స్లోనే పికప్, చాలా బాగా సక్సెస్ అయ్యి. తర్వాత ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్రెండ్స్ లాగా ఉండడం, వాళ్ళకి ఏం కావాలో రిక్వైర్మెంట్ వాళ్ళకి రాసుకోవడం, అవన్నీ ఫాలో అవ్వడం. అంతేగాని ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ కానీ. అవును, ఎప్పుడు మీరు మార్కెటింగ్ చేసుకోలేదు. ఈవెన్ రోడ్ నెంబర్ 36లో పెట్టినప్పుడు కూడా మీరు ఎక్కడ ఎలాంటి మార్కెటింగ్ చేసుకోలేదు. అయినో అక్కడతో మీరు ఆగలేదు. యాక్చువల్లీ అక్కడ మీ ఇంట్లో చేసిన మీరు యూట్యూబ్ వీడియోలు అవనివ్వండి, అక్కడ సేల్స్ అవనండి, మీరు అక్కడతో ఆగకుండా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 మెయిన్ కమర్షియల్ ప్లేస్కి వచ్చేసారు. సో ఇక్కడ పెట్టడానికి గల కారణం అంటే, ఇక్కడ అంటే అప్పుడు బాబు, మా హస్బెండ్ ఇద్దరు సివిల్ ఇంజనీర్, బాబు సివిల్ ఇంజనీర్. వీళ్ళిద్దరూ లాక్డౌన్ వరకు కూడా, లాక్డౌన్ ముందు వరకు కూడా మనకి భగీరథ వర్క్స్ ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. కొద్దిగా అప్పుడు మధ్యలో వాళ్ళకి టైం పాస్కి నాకు హెల్ప్ చేసేవాళ్ళు అంతకు ముందు వరకు. సో ఎప్పుడైతే ఈ కరోనా వచ్చినప్పుడు వీళ్ళు ఇంకా ఒకటి ఫిక్స్ అయిపోయారు, నీకు ఇంత మంచి రిజల్ట్ ఉంది కదా, నీకే మేము హెల్ప్ ఉంటాం, సో అందరం కలిసి చేద్దామనేసి
అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మేము అప్పుడు అనుకున్నాం, సో వీళ్ళు కూడా వచ్చారంటే కొంచెం బాగుంటుంది కదా మార్కెట్లో, మనం కొంచెం ఒక మంచి ప్లేస్లో ఈ స్టోర్స్ పెడితే అని కూకట్పల్లి, తర్వాత జూబ్లీ హిల్స్ పెట్టి. కానీ ఇప్పుడు కూడా చేస్తున్నారా యూట్యూబ్ వీడియోస్? చేస్తున్నానండి, జస్ట్ ఒక 2 months నుంచి చేయలేదు. ఓకే. ఎందుకంటే పాప మ్యారేజ్ ఒకటి ఉన్నింది, అండ్ నాకు కూడా ఐస్ కొంచెం ఈ లైట్లు అవి పడక కొద్దిగా ఇన్ఫెక్షన్ అవుతుంది, వాటర్ వస్తుంది అనమాట. ఓకే ఓకే. సో అందుకని కొంచెం గ్యాప్ తీసుకున్నా, ఇప్పుడు బెటర్ అయింది, ఇంకా మళ్ళీ స్టార్ట్. కానీ స్టార్టింగ్ కి ఇప్పటికి నేను చూసిన వీడియోస్ కి ఇప్పటికి మీరు కాస్త రెడ్యూస్ అయినట్టు కనిపిస్తున్నారే తప్ప, వెయిట్ లాస్ అయినట్టు కనిపిస్తున్నారు తప్ప నథింగ్ మచ్ యాక్చువల్లీ. లేదండి, ఇదే వెయిట్, కాకపోతే మా కెమెరామెన్స్ బాగా హెల్దీగా తీసేవాళ్ళు. అంతేనా? రైట్. అది ఇప్పుడు మీరు వీడియోస్ చేయట్లేదా, వేరే వాళ్ళు చేస్తున్నారు? ఇప్పుడు దాకైతే ఒక టెంపరీ కొద్దిగా మా స్టాఫ్ లోనే కొంత పెట్టి చేసాము, సో ఇంకటి నుంచి నేనే రెగ్యులర్ చేస్తాను. సూపర్. ఎందుకంటే మిమ్మల్ని ఆ వీడియోలో చూసిన తర్వాత చాలా మంది ఓన్ చేసుకుంటారు, ఇవి రాలేదేంటి, ఏమైందబ్బా వేరే వాళ్ళు వచ్చేస్తున్నారనే ఫీలింగ్ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఎప్పుడు మనం రెగ్యులర్ గా వెళ్ళే డాక్టర్ ఉంటేనే మనకి ఒక లాంటి ఫీలింగ్, మన ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. సో అంతేకాదండి, అసలు యూట్యూబ్ అంటూ స్టార్ట్ చేసిన తర్వాత నేను, సో అంతకు ముందు యూట్యూబ్ వీడియోస్ చూడండి, మిగతా అన్ని వీడియోస్, సో ఒక డిఫరెంట్ స్టైల్లో నేను వెళ్ళాను.